నమఃశివాయ. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వృషభరాశివారికి ఈ కాలం సహనం, పట్టుదల, శాంతి ముఖ్యమైన పాత్ర పోషించే సమయం. మీ కర్మఫలం మెల్లగా కాని ఖచ్చితంగా మీకు అనుకూల దిశగా కదులుతోంది. కుటుంబంలో మీ విలువ, మీ మాట, మీ నిర్ణయం చాలా ప్రాముఖ్యంగా మారుతుంది. ఫలితంగా కుటుంబ సభ్యులు మీపై ఆధారపడే పరిస్థితులు వస్తాయి. ఆర్థికంగా చూడగా నిలకడ వస్తోంది. కొంతకాలంగా బాధిస్తున్న బాకీలు, ఆర్థిక చిక్కులు క్రమంగా తగ్గుతూ మీకు ఊరటనిస్తాయి. ఉద్యోగంలో మీ పనితీరు గుర్తింపుని తెస్తుంది. మీలోని ధైర్యం, నమ్మకం పెరుగుతుంది. పై అధికారులు మీరు చేపట్టిన పనిని ప్రశంసించే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు, కొత్త ఒప్పందాలు రావచ్చు. అయితే అతివిశ్వాసం వద్దు. నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఒత్తిళ్లు ఉన్నా మీ శరీరం సహకరించే సమయం ఇది. ప్రేమ విషయాల్లో ఒకరికొకరు అర్థం చేసుకునే స్వభావం పెరిగి సంబంధాలు మరింత బలపడతాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త ప్రేమ పరిచయాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ శత్రువులు ఏదైనా చేద్దామని ప్రయత్నించినా మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ముందు వారు నిలవలేరు. మీలోని స్థిరత్వం, మీ నిర్ణయాలు, మీ శ్రమే ఈ కాలాన్ని మీకు విజయకాలంగా మార్చనున్నాయి. మొత్తం మీద ఈ సమయం వృషభరాశివారికోసం బలంగా, ధైర్యంగా నిలబడే పరీక్షాత్మకమైన కాని ఫలితాలు పంచే శుభమైన కాలంగా మారుతుంది. వృషభ రాశివారికి ఈ సమయంలో వారి అంతర్మనస్సు చాలా బలపడుతుంది. మీరు ఏ పని చేసినా ఆ పనిలో స్థిరత, సీరియస్గా ఆలోచించడం, నిర్ణయానికి ముందు 10 సార్లు పరిశీలించడం మీకు మంచిదే. ఈ జాగ్రత్తనే మీకు ఈ రోజుల్లో అధిక విజయాన్ని అందిస్తుంది. ఇంటి వాతావరణం కొద్దిగా మారుతూ మీరు చెప్పే మాటకు పెద్దలు, చిన్నలు ఇద్దరూ మంచి విలువ ఇస్తారు. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తి కావడం ప్రారంభమవుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టాలని మదిలో తపన పెరుగుతుంది. మీ కష్టానికి సరైన గుర్తింపు రానున్నది. ఆధ్యాత్మికంగా కూడా మీరు కొంచెం మునిగిపోతారు. దేవాలయ దర్శనం, పూజలు, ధ్యానం చేయాలని మనసు అనిపిస్తుంది. శత్రువులు దూరంగా ఉండేందుకు మీ ధైర్యమే కవచంగా పనిచేస్తుంది. ఎవరు మీరు చెప్పిన మాటను పట్టించుకోకపోయినా కాలం వారే మీ విలువ తెలుసుకునేలా చేస్తుంది. పనిలో మీదైన శైలిచేత సమీపస్తులు కూడా ఆశ్చర్యపోతారు. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు కొన్ని పెద్ద మార్పులకు దారితీసే అవకాశముంది. ప్రేమ విషయాల్లో మీ మనసు మరింత లోతుగా మారుతుంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమ నిజమైనదే, శుద్ధమైనదే. కుటుంబం, పని, ప్రేమ ఈ మూడు మీ జీవితంలో సరిగ్గా సమతుల్యమవుతున్న కాలం ఇది. ఏ ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో పెరిగి చివరికి మీకే విజయం చేకూరుతుంది. మొత్తం మీద ఈ కాలం మీ పట్టుదల, శ్రమ, నీతి, నిజాయితీకి ప్రతిఫలం అందించే శుభఫలితాల సమయం. శ్రమకు ఫలితాలు అందించే సమయంగా కనిపిస్తోంది. మీ జీవితంలో నెమ్మదిగా కానీ దృఢంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మీరు చేసిన ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఇప్పుడు పెద్ద ఫలితాలను ఇస్తుందనే విశ్వాసం మిమ్మల్ని మరింత బలపరుస్తుంది. ఈ సమయంలో మీ మనస్సు శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని, జీవితంలో ఉన్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించేలా ఉంటుంది. మీలోని పట్టుదల మీకు అదృష్టాన్ని చేరుస్తుంది. మీ పనులన్నింటినీ పద్ధతిగా చేసుకుంటూ ముందుకు సాగుతున్న మీరు ఈ సమయంలో కొత్త అవకాశాలను కూడా స్వాగతించడానికి సిద్ధమైనట్లే కనిపిస్తున్నారు. ఆర్థికపరంగా మీకు మంచి పరిణామాలు ఉంటాయి. ఇంతకాలం నిలిచిపోయిన లాభాలుగాని, ఆలస్యమైన ధన సంబంధ విషయాలుగాని ముందుకు సాగుతాయి. గృహ, భూమి, వాహనాలు, ఆస్తి, పెట్టుబడులు గురించి ఆలోచిస్తున్న వారికి విశేషమైన మంచి సమయం. కుటుంబం వైపు చూస్తే శాంతి, ప్రేమ, పరస్పర గౌరవం, అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది. మీలోని స్వభావమైన మంచితనం ఈ కాలంలో మరింత వెలుగుతుంది. మాటతీరు, ప్రవర్తనా ధోరణి, ప్రేమ చూపే తీరులో మిమ్మల్ని చూసేవారందరికీ ఆకర్షణగా మారతారు. మీ అంతర్గత విలువలు మరింతగా బయటకు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ శ్రమకు పూర్తిగా న్యాయం జరుగుతుంది. మీకు సహాయపడే వ్యక్తులు మీ చుట్టూ పెరుగుతారు. మీ మాటను గౌరవించేవారు, మీ ఆలోచనలను అర్థం చేసుకునేవారు, మీకు మద్దతుగా నిలబడేవారు సహజంగానే దగ్గరవుతారు. ఉద్యోగ రంగంలో కూడా పరిస్థితులు మీ వశంలోకి వస్తాయి. ఉన్నతస్థాయి అధికారుల నుండి మీకు ప్రశంసలు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ నాయకత్వ లక్షణాలు, మీ బాధ్యతాయుత దృక్పథం, పనిని పూర్తి చేసే తీరు మిన్ను ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడతాయి. వ్యాపారం చేస్తున్న వారికి ఇది విస్తరణ సమయం. కొత్త ప్రాజెక్టులు, కొత్త భాగస్వామ్యాలు, కొత్త ఒప్పందాలు, దూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశాలు మీ అభివృద్ధికి మార్గం చూపుతాయి. శత్రువులు ఉన్నట్లయితే వారు మీ ఎదుగుదలను చూసి మౌనంగా మారతారు. మీరు చేసే పనికి భయం వారు తట్టుకోలేరనే పరిస్థితి ఏర్పడుతుంది. మీలోని ధైర్యం, నిశ్చయం, పట్టుదల వారికి కనిపించే సమయమిది. ప్రేమ, దాంపత్య జీవితం కూడా ఈ కాలంలో ఎంతో మధురంగా సాగుతుంది.
వివాహితులకు స్నేహం, ప్రేమ, పరస్పర విశ్వాసం మరింతగా పెరుగుతుంది. ఒంటరిగా ఉన్న వృషభరాశివారికి కొత్త ప్రేమ అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. మీలోని ఆకర్షణ, మీ ప్రత్యేకమైన మాట్లాడే తీరు, మీ స్థిరమైన స్వభావం ఎదుటివారిని మిమ్మల్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే కోరిక కలిగిస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్దలు మీపై ప్రేమను, ఆశీర్వాదాన్ని మరింతగా కురిపిస్తారు. ఈ సమయంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో మీకు చాలా పెద్ద ప్రయోజనాలనిస్తాయి. ఆరోగ్య విషయాల్లో కూడా మీరు స్థిరంగా ఉండే సమయమిది. చిన్న చిన్న ఒత్తిడులు తప్ప పెద్దగా సమస్యలు రావు. మీ శరీరానికి కావలసిన విశ్రాంతిని ఇస్తూ భోజన పానీయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. మానసికంగా మీరు ఎంతో బలంగా ఉంటారు. మీలోని దృఢత్వం అన్ని సమస్యలను సులభంగా ఎదుర్కొనే ధైర్యం నింపుతుంది. ప్రయాణాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయాణాలు, వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మొత్తంగా చూస్తే వృషభరాశివారికి ఇది శుభప్రదమైన సమయం. మీ సహనానికి, శ్రమకి, మీ మంచితనానికి, మీ హృదయానికి ఈ కాలం గొప్ప గుర్తింపు ఇస్తుంది. మీకు ఎదురయ్యే అవకాశాలను అర్థం చేసుకుని వాటిని పట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ప్రతి అడుగు ధైర్యంగా వేయండి. మీరు అడుగేసిన చోటే అదృష్టం మీకోసం ఎదురుచూస్తూ నిలబడి ఉంటుంది. నిలకడ, సమతుల్యం, పట్టుదల ఇవే ఇప్పుడు మీకు శుభాలను తీసుకొచ్చే తాళాలు. వృషభరాశివారికి ఈ కొత్త కాలం చాలా ప్రత్యేకంగా మారబోతోంది. మీ జీవితంలోని ప్రతి రంగంలోనూ నెమ్మదిగా కాని స్పష్టమైన పురోగతి కనబడుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన అడ్డంకులు, ఆలస్యాలు, సందేహాలు ఇప్పుడు తొలగిపోతూ మీ ముందున్న మార్గం క్రమంగా స్పష్టమవుతోంది. మీలోని శక్తి, మీ మనసులోని ధైర్యం, మీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు మిమ్మల్ని మరో మెట్టుకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఏ పనినైనా ప్రారంభించినప్పుడు చూపించే పట్టుదల ఈ సమయంలో మరింత బలపడుతుంది. మెల్లగా అడుగులు వేస్తూనే దూరం చేరే మీ స్వభావం ఇప్పుడు మీ గొప్ప బలమవుతోంది. జీవితంలో క్రమం, సమతుల్యం, క్రమశిక్షణ మీకు సహజమైనవే కావడంతో ఈ గుణాలు ఇప్పుడు మీ విజయానికి మూలాధారాలుగా నిలుస్తాయి. ఆర్థికంగా ఈ కాలం మీకు ఎన్నో కొత్త మార్గాలను తెరుస్తుంది. ఇప్పటివరకు మీకు దూరంగా ఉన్నట్లు అనిపించిన లాభాలు ఈ సమయంలో మీ వైపు దూసుకొస్తాయి. ఆస్తి, భూమి, బంగారం, పెట్టుబడులు వంటి విషయాల్లో మీ ఆలోచనలకు పెరుగుదల కనిపిస్తుంది. మీ పెద్దలు చెప్పిన మాటలు, వారి సూచనలు ఈ సమయంలో మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం చాలా పద్ధతిగా, చాలా దృఢంగా ఉండటంతో భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. కొందరికి కుటుంబ ఆస్తులు, వారసత్వం, పూర్వీకుల నుంచి వచ్చే లాభాలు కూడా కనిపించవచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్, జీతవృద్ధి, కొత్త బాధ్యతలు రావచ్చు. మీ పనిని గౌరవించేవారు పెరుగుతారు. మీ శ్రమను గుర్తించేవారు ముందుకు వచ్చి మీకు మద్దతిస్తారు. కొంతకాలం పాటు మీపై ఒత్తిడి పెరిగినట్లున్నా మీరు చూపే సహనం, సమతుల్యం ఆ ఒత్తిడిని సులభంగా తగ్గిస్తుంది. మీ ప్రయత్నం, మీ నిబద్ధత ఇప్పుడు మీకు బంగారు అక్షరాలుగా ఫలితాలు రాయబోతోంది. వ్యాపారం చేస్తున్న వృషభరాశివారికి ఈ సమయం మరింత అనుకూలం. మీరు కొత్త ప్రయత్నాలు చేయాలని అనుకుంటే ఇది అత్యుత్తమ కాలం. మీరు కలిసి పనిచేయాలని అనుకునే భాగస్వాములు మీ నిబద్ధతను చూసి మీవైపు ఆకర్షితులవుతారు. మీ వ్యాపారంలో నిలిచిపోయిన సమస్యలు తొలగిపోతాయి. దూర ప్రాంతాల నుండి వస్తున్న అవకాశాలు మీ స్థిరత్వాన్ని మరింత బలపరుస్తాయి. మీ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటే ఇదే సరైన సమయం. శత్రువులు ఉన్నా కూడా వారి ప్రణాళికలు మీ ఎదుట నిలవలేవు. మీ ధైర్యం, మీ నిర్ణయం వారికి సవాలుగా మారుతుంది. మీలోని శాంత స్వభావం కాని లోపల దాగియున్న అగ్ని ఈ రెండూ కలిసి ఇప్పుడు మీకు రక్షణగా నిలుస్తాయి. కుటుంబం వైపు చూస్తే వృషభరాశివారు ఈ కాలంలో ఒక పెద్ద మన్ననలు పొందుతారు. కుటుంబ సభ్యులు మీ వైఖరిని గమనించి మీపై మరింత విశ్వాసం పెంచుకుంటారు. మీరు మాట్లాడే ప్రతి మాట వాళ్లకు ధైర్యాన్నిస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలుంటే అవి సర్దిపోతాయి. మీ వల్ల శాంతి, ప్రేమ, ఒకరికొకరు అండగా ఉండే వాతావరణం ఏర్పడుతుంది. వివాహితులకు సంబంధంలో మాధుర్యం మరింతగా పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మీకు మానసిక బలమిస్తారు. ఒంటరిగా ఉన్నవారికి ప్రేమ జీవితం కొత్తదనాన్ని చూపిస్తుంది. మీలోని నిజాయితీ, నమ్మకం, గౌరవం వంటి గుణాలు ఎదుటివారికి ఎంతో ఆకర్షణీయంగా అనిపిస్తాయి. మాటల్లో సూటితనం ఉన్నప్పటికీ మీ హృదయంలో ఉన్న మృదుత్వం ఎదుటివారిని దగ్గరకు లాగుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఇది సమతుల్యమైన సమయం. చిన్నపాటి ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు క్రమశిక్షణను పాటిస్తే సులభంగా దాటిపోతారు. ఈ సమయంలో మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం, యోగా వంటి వాటిమీద ఆసక్తి పెరుగుతుంది. మీలోని ఆత్మవిశ్వాసం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ప్రయాణాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలు లేదా ప్రకృతి దగ్గరికి వెళ్లే ప్రయాణాలు మీ మనసుకు శాంతినిస్తాయి. మొత్తంమీద ఈ కాలం వృషభరాశివారికి బలమిచ్చే సమయం.
మిమ్మల్ని మీరు మరింతగా అర్థం చేసుకునే, మీ సామర్థ్యం ఎంత ఉందో తెలుసుకునే, మీ విలువను గుర్తించే కాలం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకి ఇప్పుడు మీ ఎదుగుదలకు మెట్టుగా మారుతుంది. మీ హృదయం కోరుకునే శాంతి, స్థిరత్వం, ప్రేమ, గౌరవం అన్నీ ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవాహంలా వస్తాయి. మీ ముందు పెద్ద అవకాశాలు, కొత్త మార్గాలు, కొత్త వ్యక్తులు, కొత్త అనుభవాలు నిలబడి ఉన్నాయి. మీరు అడుగు వేయాల్సింది ఒక్కటే, ధైర్యంగా, నిశ్చయంతో, మీ శక్తిపై నమ్మకంతో. మీరు అడుగు వేస్తే అదృష్టం మీ వెంట వస్తుంది. ఆర్థికపరంగా మీకు మంచి పరిణామాలు ఉంటాయి. ఇంతకాలం నిలిచిపోయిన లాభాలుగాని, ఆలస్యమైన ధన సంబంధ విషయాలుగాని ముందుకు సాగుతాయి. గృహ, భూమి, వాహనాలు, ఆస్తి, పెట్టుబడులు గురించి ఆలోచిస్తున్నవారికి విశేషమైన మంచి సమయం. కుటుంబం వైపు చూస్తే శాంతి, ప్రేమ, పరస్పర గౌరవం, అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది. మీలోని స్వభావమైన మంచితనం ఈ కాలంలో మరింత వెలుగుతుంది. మాటతీరు, ప్రవర్తనా ధోరణి, ప్రేమ చూపే తీరులో మిమ్మల్ని చూసేవారందరికీ ఆకర్షణగా మారతారు. మీ అంతర్గత విలువలు మరింతగా బయటకు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ శ్రమకు పూర్తిగా న్యాయం జరుగుతుంది. మీకు సహాయపడే వ్యక్తులు మీ చుట్టూ పెరుగుతారు. మీ మాటను గౌరవించేవారు, మీ ఆలోచనలను అర్థం చేసుకునేవారు, మీకు మద్దతుగా నిలబడేవారు సహజంగానే దగ్గరవుతారు. ఉద్యోగరంగంలో కూడా పరిస్థితులు మీ వశంలోకి వస్తాయి. ఉన్నతస్థాయి అధికారుల నుండి మీకు ప్రశంసలు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ నాయకత్వ లక్షణాలు, మీ బాధ్యతాయుత దృక్పథం, పనిని పూర్తి చేసే తీరు మిన్ను ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడతాయి. వ్యాపారం చేస్తున్నవారికి ఇది విస్తరణ సమయం. కొత్త ప్రాజెక్టులు, కొత్త భాగస్వామ్యాలు, కొత్త ఒప్పందాలు, దూర ప్రాంతాల నుండి వచ్చే అవకాశాలు మీ అభివృద్ధికి మార్గం చూపుతాయి. శత్రువులు ఉన్నట్లయితే వారు మీ ఎదుగుదలను చూసి మౌనంగా మారతారు. మీరు చేసే పనికి భయం వారు తట్టుకోలేరనే పరిస్థితి ఏర్పడుతుంది. మీలోని ధైర్యం, నిశ్చయం, పట్టుదల వారికి కనిపించే సమయమిది. ప్రేమ, దాంపత్య జీవితం కూడా ఈ కాలంలో ఎంతో మధురంగా సాగుతుంది. వివాహితులకు స్నేహం, ప్రేమ, పరస్పర విశ్వాసం మరింతగా పెరుగుతుంది. ఒంటరిగా ఉన్న వృషభరాశివారికి కొత్త ప్రేమ అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. మీలోని ఆకర్షణ, మీ ప్రత్యేకమైన మాట్లాడే తీరు, మీ స్థిరమైన స్వభావం ఎదుటివారిని మిమ్మల్ని మరింత దగ్గరగా తెలుసుకోవాలనే కోరిక కలిగిస్తుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్దలు మీపై ప్రేమను, ఆశీర్వాదాన్ని మరింతగా కురిపిస్తారు. ఈ సమయంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో మీకు చాలా పెద్ద ప్రయోజనాలనిస్తాయి. ఆరోగ్య విషయాల్లో కూడా మీరు స్థిరంగా ఉండే సమయమిది. చిన్న చిన్న ఒత్తిడులు తప్ప పెద్దగా సమస్యలు రావు. మీ శరీరానికి కావలసిన విశ్రాంతిని ఇస్తూ భోజన పానీయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. మానసికంగా మీరు ఎంతో బలంగా ఉంటారు. మీలోని దృఢత్వం అన్ని సమస్యలను సులభంగా ఎదుర్కొనే ధైర్యం నింపుతుంది. ప్రయాణాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయాణాలు, వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మొత్తంగా చూస్తే వృషభరాశివారికి ఇది శుభప్రదమైన సమయం. మీ సహనానికి, శ్రమకి, మీ మంచితనానికి, మీ హృదయానికి ఈ కాలం గొప్ప గుర్తింపు ఇస్తుంది. మీకు ఎదురయ్యే అవకాశాలను అర్థం చేసుకుని వాటిని పట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ప్రతి అడుగు ధైర్యంగా వేయండి. మీరు అడుగేసిన చోటే అదృష్టం మీకోసం ఎదురుచూస్తూ నిలబడి ఉంటుంది. నిలకడ, సమతుల్యం, పట్టుదల ఇవే ఇప్పుడు మీకు శుభాలను తీసుకొచ్చే తాళాలు. వృషభరాశివారికి ఈ కాలం జీవన మార్పులు, అంతర్మథనం, గాఢమైన ఆలోచనలు, ధైర్యవంతమైన నిర్ణయాలు కలసి జీవితాన్ని మరో దిశలోకి నడిపించే ప్రత్యేకమైన సమయం. మీరు ఇప్పటివరకు అనుభవించిన ఎన్నో ఒత్తిడులు, అడ్డంకులు, మానసికంగా బాధపెట్టిన గత సంఘటనలు ఇప్పుడు మెల్లగా దూరమవుతున్నాయి. మీలోని మనశ్శాంతి కొత్తగా పుట్టుకొస్తోంది. మీ ఆత్మవిశ్వాసం లోతుగా పెరుగుతుంది. మీరు గతంలో ఎన్నోసార్లు మొదలుపెట్టాలని అనుకున్నా కాని ఏదో ఒక కారణంగా వదిలేసిన పనులు ఇప్పుడు తిరిగి చెయ్యాలనే బలమైన కోరిక మీలో మేల్కొంటుంది. మీలోని జ్ఞానం, అనుభవం, సహనం ఈ కాలంలో ఒకరికి ఒకటి తోడై మీకు గొప్ప దిశ చూపుతాయి. మిమ్మల్ని మీరు ఎంత బలమైన వ్యక్తిలో ఉన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. మీలో ఉన్న దృఢ సంకల్పం బయట ప్రపంచానికి కూడా కనిపిస్తుంది. మీ మాటల్లో ధైర్యం, మీ చూపులో నిశ్చయం, మీ నిర్ణయాల్లో స్థిరత్వం స్పష్టంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీకు ఈ కాలం వెలుగులు నింపే సమయం. మీరు ఏ లాభం కోసం ఎదురుచూస్తున్నారో అది మీకు నెమ్మదిగా చేరుతుంది. ధనం, ఆస్తి, భూమి, పెట్టుబడులు, వ్యాపారం వంటి రంగాలలో మీకు శుభకార్యాలు జరుగుతాయి. మీరు పెట్టిన ప్లాన్లు సరిగ్గా ఫలిస్తాయి. గతంలో నష్టాలు చూసినవారు కూడా ఇప్పుడు తిరిగి లాభం వైపు మళ్లే సూచనలు బలంగా ఉన్నాయి. మీలోని ఆలోచన లోతైనది. తద్వారా మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును బలంగా నిలబెడుతుంది. కుటుంబ ఆస్తుల మీద కూడా మీకు అదృష్టం ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్న అవకాశాలు కూడా మీ పక్షాన సాగుతాయి. మీ ఖర్చులు నియంత్రణలో ఉంటాయి.
మీ సహజమైన జాగ్రత్త స్వభావం మీకు ఆర్థికపరంగా రక్షణగా మారుతుంది. ఉద్యోగ రంగంలో మీరు మెరుగైన స్థాయికి ఎదగబోతున్నారు. మీ పని, మీ నిబద్ధత, మీ క్రమశిక్షణ అన్నీ మీ మేనేజ్మెంట్ కంటికి స్పష్టంగా కనిపిస్తాయి. వారు మీపై ఉన్న విశ్వాసం పెంచుతారు. ప్రమోషన్, కొత్త బాధ్యతలు, జీతవృద్ధి వంటి శుభసూచనలు మీ చుట్టూ తిరుగుతాయి. మీకు కంటే ఎక్కువ అనుభవం ఉన్నవారు కూడా మీ సలహాలు కోరే స్థితి వస్తుంది. మీలోని నాయకత్వ లక్షణాలు బలపడతాయి. మీ మాట వింటే సరిపోతుందనే నమ్మకం సహచరుల్లో ఏర్పడుతుంది. మీ పనిలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని ఎంతో శాంతంగా పరిష్కరించే తీరులో మీరు ముందుంటారు. వ్యాపారస్తులు అయితే మరింత బలంగా నిలబడతారు. మీ పాత కస్టమర్లు తిరిగి వస్తారు. కొత్త కస్టమర్లు మీ పనిమీద విశ్వాసంతో ముందుకు వస్తారు. విదేశాల నుండి వచ్చే ఒప్పందాలు కూడా మీ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ వ్యాపారానికి కొత్త ఊపిలినిస్తుంది. శత్రువులు మీ ఎదుగుదలని చూసి నిశ్శబ్దంగా మారిపోతారు. మీకు విఘాతం కలిగించేవారి కుట్రలు పనిచెయ్యవు. దేవుని ఆశీర్వాదం, మీ కర్మ, మీ ధైర్యం కలిసినప్పుడు మీపై ఎవ్వరూ ఏం చెయ్యలేరు. మీలోని శాంతి, మీలోని బలం, మీలోని కోప నియంత్రణ ఇవన్నీ ఇప్పుడు మీకు బలంగా మారుతాయి. కుటుంబ విషయాల్లో కూడా మీరు మద్దతు పొందుతారు. మీరు మాట్లాడే ప్రతి మాట కుటుంబానికి మార్గదర్శకంగా మారుతుంది. మీ సహనం, మీ ప్రేమ, మీ శ్రద్ధ వీటి వలన మీ కుటుంబానికే శాంతి వస్తుంది. తల్లిదండ్రులతో అనుబంధం బలపడుతుంది. జీవిత భాగస్వామితో ప్రేమ మరింత మధురంగా ఉంటుంది. చిన్న చిన్న తగాదాలు ఉంటే అవి తొందరగా సరిదిద్దబడతాయి. మీలో ప్రేమ చూపించే ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. అది ఎదుటివారిని మీపై ప్రేమతో, గౌరవంతో, అర్థం చేసుకునే భావంతో దగ్గర చేస్తుంది. ఒంటరిగా ఉన్నవారికి ప్రేమలో కొత్త వెలుగు కనిపిస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే, మీ మనసులోని మంచితనాన్ని గుర్తించే వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆరోగ్యపరంగా మీరు బలంగా ఉంటారు. మీలో సానుకూల శక్తి పెరుగుతుంది. మీరు శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా పటిష్టంగా ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిద్ర, ఆహారం, విశ్రాంతి వంటి విషయాల్లో మీ క్రమశిక్షణ మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రయాణాలు కూడా మీకు ఆనందాన్ని, శాంతిని ఇస్తాయి. ప్రకృతి మొత్తం మీదిగా ఈ కాలం వృషభరాశివారికి వెలుగుల కాలం. జీవితంలో ఎదుగుదల, ధైర్యం, సమతుల్యం, శాంతి, ప్రేమ, గౌరవం అన్నీ ఒకటిగా కలిసి మీకు మంచి సమయాన్నందిస్తున్నాయి. మీరు ముందుకు వేసే ప్రతి అడుగు శుభానికి దారితీస్తుంది. మీలోని విశ్వాసం మీకు బలమవుతుంది. ప్రపంచం మీ ముందుకు కొత్త వేదికగా నిలుస్తుంది. మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మీ బలం గుర్తుపెట్టుకుని ధైర్యంగా ముందుకు సాగడమే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.